భారత రాష్ట్రపతి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి రాజ్యాంగ నేత అయితే ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి అవుతారు. అయితే ఈ ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాలు విధుల్ని మన భారత రాజ్యాంగంలో వివరించడం జరిగింది. అయితే ప్రధానమంత్రికి వాస్తవంగా భారత పార్లమెంటరీ వ్యవస్థలో వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు కలిగినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ప్రధానమంత్రికి పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకుడిగా ప్రధానమంత్రి మొత్తం కార్యనిర్వహణ శాఖకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాల్ని చూసేటువంటి బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. ప్రధానమంత్రి ఈ పద్ధతిని బ్రిటన్ పార్లమెంటరీ తరహా సిస్టాన్ని మన భారత రాజ్యాంగంలోకి అనువదించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల పద్ధతిని అనుసరించి బ్రిటన్లో ఏ విధంగా ప్రధానమంత్రి వాస్తవమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉన్నాడో అదేవిధంగా మన భారతదేశంలో కూడా ప్రధానమంత్రి అదే రకమైనటువంటి కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉన్నాడు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మొత్తం అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి పేరు ప్రధానమంత్రి ఆయన కన్సర్న్లోనే జరగడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడిగా దేశానికి జాతి నాయకుడిగా ఒక దేశ ప్రజల్ని మొత్తం ఉద్దేశించి ప్రసంగించేటువంటి నాయకుడిగా మన ప్రధానమంత్రి ఉంటాడు. అదేవిధంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఇది ఒకటి భారత రాజ్యాంగంలో కొన్ని ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారాలను చూద్దాం. 74 క్లాజ్ 1 ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయకుడిగా ఉంటాడని తెలియజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి 74 క్లాజ్ 1 ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయకుడిగా ఉంటాడు అనేటువంటి విషయం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక అధికరణం 75 క్లాజ్ 1 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అనేటువంటి ఈ ప్రకరణ తెలియడం జరుగుతుంది. 74(1) ఏమో ప్రధానమంత్రిని రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయకుడిగా నియమిస్తాడు అనేటువంటి విషయం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 75 క్లాజ్ 1 అనేటువంటిది ప్రధానమంత్రి రాష్ట్రపతిని నియమిస్తాడు అనేటువంటి విషయాల్ని ఇది భారత రాజ్యాంగంలో అధికరణంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అర్హతలు ప్రధానమంత్రికి ఉండాల్సినటువంటి అర్హతలు లోక్సభ సభ్యుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా ఉండాల్సినటువంటి అర్హత కలిగినటువంటి అవసరం ఉంది. ఇది లోక్సభ సభ్యునికి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడికి ఏ రకమైనటువంటి అర్హతలు కలిగి ఉంటాయో అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ లోక్సభ కానీ రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ కూడా ప్రధానమంత్రి కావడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రి అయిన 6 నెలలలోపు మన ప్రధానమంత్రి ఏదన్నా ఒక లోక్సభ కానీ రాజ్యసభ నుంచి ఎన్నుకునేటువంటి అవకాశం మన భారత రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా భారత రాజ్యాంగం శాసనశాఖ అదేవిధంగా కార్యనిర్వహణ శాఖలపైన ఈ 2 శాఖలపైన ప్రధానమంత్రి యొక్క ప్రభావం స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మండలి కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్కి నాయకుడిగా ఉంటూ ఆ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్కి నిర్వహించేటువంటి సమావేశాలకు అధ్యక్షుడిగా అదేవిధంగా ఈ మంత్రి మండలికి సంబంధించినటువంటి ముఖ్యులలో ఒకడుగా ప్రధానమంత్రి ఉండి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలని మొత్తం దేశీయ అంతర్జాతీయ స్థాయిల్లో మన దేశ ఖ్యాతిని పెంపొందించడంలో ప్రధానమంత్రి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా కార్యనిర్వహణ శాఖ అధిపతిగా మొత్తం కూడా పార్లమెంట్ చేసినటువంటి అన్ని అంశాలని కూడా ఒక కింది స్థాయి వరకు అమలు జరిగేటువంటి బాధ్యతను కూడా ఈయన ప్రధానమంత్రికి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్ మనకున్నాయి. ఒకటి 1979లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా ప్రభుత్వం పడిపోయినప్పుడు నీలం సంజీవరెడ్డి ఆనాటి రాష్ట్రపతి సంకీర్ణ పార్టీల నాయకుడైనటువంటి చరణ్ సింగ్ని ప్రధానమంత్రిగా నియమించి నెల రోజుల్లో సభా విశ్వాసం పొందమని కోరాడు. ఈ విధంగా తన విచక్షణ అధికారాన్ని రాష్ట్రపతి సందర్భంలో మొదటిసారిగా వినియోగించారు. అయితే ఇవి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రధానమంత్రి ఒకవేళ
మరణించిన, లేకపోతే ప్రధానమంత్రి కొన్ని సందర్భాల్లో రాజీనామాలు చేసేటువంటి అధికారాలు సంబంధించినటువంటి విషయాల గురించి మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి మరణించినటువంటి సందర్భంలో వెంటనే ఆ పదవికి అభ్యర్థిని లభ్యం కాని సందర్భంలో, అంటే వెంటనే ఆ ప్రధానమంత్రి చనిపోయినప్పుడు ఒక అభ్యర్థి దొరకకపోతే ఆ రాష్ట్రపతి ప్రధానమంత్రి నియామకంలో స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారము రాష్ట్రపతికి ఉంది. ఉదాహరణకు 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఇది ఆనాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు కూడా ప్రధానమంత్రి చనిపోయినప్పుడు నియమించేటువంటి అధికారం ఉంది. అయితే 1980 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ యొక్క హైకోర్టులో ఏంది, ప్రధానమంత్రి ఎన్నుకునేటువంటి విషయంలో ఒక జడ్జిమెంట్స్ని ఇచ్చింది. ఒక వ్యక్తి ప్రధానమంత్రి నియామకానికి ముందే తన మెజార్టీని నిరూపించుకునేటువంటి అవసరం లేదు. రాష్ట్రపతి మొదట అతని ప్రధానమంత్రిగా నియమించవచ్చును. అతనికి సహేతుకమైనటువంటి గడువునిచ్చి లోక్సభలో తన మెజార్టీని నిరూపించుకోమని రాష్ట్రపతి అతన్ని కోరవచ్చు. అంటే ఈ రాష్ట్రపతి ఇది 1980లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఏంటంటే, ఒక ప్రధానమంత్రి నియమించాల్సినటువంటి ఫస్టే మెజార్టీ నిరూపించాల్సినటువంటి అవసరం లేదు. తను కొంత టైం ఇచ్చి కొన్ని సమయం ఇచ్చి ఆ సమయంలోపు మెజార్టీ నిరూపించుకోమనేటువంటి అవకాశం అది ప్రధానమంత్రి నియమించిన తర్వాత చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇలా కొన్ని ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే 1979లో చరణ్ సింగ్, 1989లో విపి సింగ్, 1990లో చంద్రశేఖర్, 1996లో హెచ్డి దేవగౌడ, అదేవిధంగా 1997లో ఇంద్రకుమార్ గుజ్రాల్, హైకే గుజ్రాల్, అదేవిధంగా 1998లో అటల్ బిహారీ వాజ్పేయి ఈ విధంగా నియమింపబడినటువంటి వాళ్ళు. అంటే మొదటిగా ప్రధానమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఆ తర్వాత వీళ్ళు తన మెజార్టీని నిరూపించుకోవడం జరిగింది. అందులో మరొకసారి ముఖ్యులు చరణ్ సింగ్ 1979, విపి సింగ్ 1989, చంద్రశేఖర్ 1990లో, హెచ్డి దేవగౌడ 1996, తర్వాత ఇంద్రకుమార్ గుజ్రాల్ 1997, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి 1998లో ఈ విధంగానే నియమింపబడ్డారు. అయితే మరొకటి 1997లో సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం పార్లమెంటులో ఏ సభలో సభ్యుడు కానటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించవచ్చును. కానీ 6 నెలలలోపు పార్లమెంట్లో ఏదైనటువంటి సభలో, అంటే లోక్సభ కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కావాలి. లేనిచో అతను ఆ పదవిని కోల్పోతాడు. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 6 నెలల్లోపు ఒక సభ్యుడు కావాలి. లేనిచో ఒకవేళ ప్రధానమంత్రిగా నియమించినప్పటికీ కూడా తన ప్రధానమంత్రి పదవిని కోల్పోతాడు అని చెప్పడం జరిగింది. అయితే ఉదాహరణకు ఈ రకంగా అయినటువంటి వాళ్ళు, అంటే ఈ రకంగా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ 1966లో, తర్వాత దేవగౌడ, తర్వాత మన్మోహన్ సింగ్ నియామక సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అంటే ఏదో ఒక సభలో మెజార్టీగా అయితే ప్రధానమంత్రి అంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యుడే ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి, తన ప్రాతినిధ్య నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడినటువంటి సభ్యుడు దాదాపు అదే విధంగా ఉంటారు. కానీ అలా కాకుండా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ, దేవగౌడ, మన చివరిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ నుంచి కాబడినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఒక మనం విషయం గుర్తుంచుకోవాలి, ఇది మన బ్రిటన్ పార్లమెంటరీ పద్ధతిని అనుసరించి మన భారతదేశంలో వ్యవస్థ కొనసాగుతుంది. ఈ బ్రిటన్ పార్లమెంటరీ సిస్టమ్ మన పాలనలో, మన పార్లమెంటరీలో అణువణువు కనిపిస్తుంది. కానీ బ్రిటన్లో ప్రధానమంత్రి పార్లమెంట్లోని ఒక దిగువ సభ, హౌస్ ఆఫ్ కామన్స్లో తప్పక సభ్యుడై ఉండాలి. అంటే మన భారతదేశంలో దిగువ సభ అంటే లోక్సభ, ఎగువ సభనేమో రాజ్యసభ. అదే ఈ దిగువ సభలో ఖచ్చితంగా ఇది సభ్యుడు కావాల్సినటువంటి అవసరం బ్రిటన్లో ఉంది. కానీ భారతదేశంలో ఏదన్నా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు అయితే సరిపోతుంది అనేటువంటి విషయాల్ని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఇవన్నీ కూడా రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ మన ప్రధానమంత్రి ఏ అర్హత లేకున్నా కూడా, అంటే లోక్సభలో రాజ్యసభ సభ్యత్వం లేకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రిగా నియమించేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ ఎన్నికైనటువంటి
ప్రధానమంత్రి 6 నెలల్లోపు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా సభ్యత్వం పొందాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనకు ప్రధానమంత్రికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అధికారాలు. మొదటిది ప్రధానమంత్రి కేబినెట్ నాయకుడు, అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి నాయకుడు, లీడర్ ఆఫ్ క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ క్యాబినెట్. ఈయన ప్రధానమంత్రి కేబినెట్లో ముఖ్యుడు, అంటే మంత్రిమండలిలోకెల్లా ముఖ్యుడు. ఈయన మంత్రిమండలి నిర్వహించేటువంటి సమావేశాలకు ఎజెండాను నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా కేబినెట్కు అధ్యక్షత వహిస్తుంది. కేబినెట్ అనేది ఏంటి అంటే పరిపాలనలో ప్రధానమంత్రితో ఉన్న నిర్మితమైనటువంటి ఒక కొంతమంది ముఖ్యులతోటి, అంటే ఈ కేబినెట్ సభ్యులు ఎవరు ఉంటారంటే పార్టీలో సీనియర్ మోస్ట్లు, బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఆయా శాఖల్లో ఏ రంగాల్లో వాళ్ళు ప్రావీణ్యం కలిగి ఉంటారో వారిని ప్రధానమంత్రి తన కేబినెట్లో మంత్రిమండలిలో ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కేబినెట్కు ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేబినెట్లో ఏ విషయాలు చర్చించాలి అంటే ఎజెండాకు సంబంధించినటువంటి విషయాలను చర్చించేటువంటి దాంట్లో కూడా ప్రధానమంత్రి ఎజెండాను రూపొందించడం కూడా ప్రధానమంత్రి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రధానమంత్రికి బాధ్యత వహిస్తారు. అంటే ఈ మంత్రులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్కు రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యతగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కేబినెట్కు నాయకుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. ఇది ఒక పాయింట్. తర్వాత ప్రధానమంత్రి మెజార్టీ పార్టీ నాయకుడు, ప్రైమ్ మినిస్టర్ మెజార్టీ పార్టీ లీడర్. ఇది ప్రధానమంత్రి ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మెజార్టీగా స్థానాలు గెలుపొందుతుందో ఆ మెజార్టీగా గెలుపొందినటువంటి ఆ సీనియర్ పార్టీ నాయకుడిని లేదా ఆ పార్టీ అభ్యర్థిని పిలిపించి రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నిరూపించుకోవడానికి మీ అభ్యర్థిని డిసైడ్ చేసుకోమని చెప్పి రాష్ట్రపతి చెప్పడం జరుగుతుంది. అయితే ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలు, లోక్సభ స్థానాలు, ఎంపీ స్థానాలు గెలుస్తుందో ఆ గెలిచినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, ఆ పార్టీ సూచించినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. ఈయన మెజార్టీ పార్టీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి పార్లమెంట్ నాయకుడు, ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది పార్లమెంటు. ఈ పార్లమెంటుకు ప్రైమ్ మినిస్టరు నాయకుడిగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు, అధికార పక్షం, ఇతర సభ్యులు అడిగేటువంటి అన్నిటిని కూడా మొత్తం కూడా ఈయన బాధ్యతల్లో, ఈయన కనుసన్నల్లో ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఈ పార్లమెంటుకు నాయకుడిగా ఉండి పార్లమెంటును నడిపించడంలో ప్రధానమంత్రి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రధానమంత్రి పార్లమెంటుకు నాయకుడిగా ఉండి ముందు పార్లమెంట్లో జరిగేటువంటి విషయాల పైన ముందు చర్చించుకునే సభ్యులకు ఆయా బాధ్యతలను అప్పచెప్పడంలో కూడా ప్రధానమంత్రి బాధ్యత వహించడం జరుగుతుంది. కాబట్టి ఈయన ప్రధానమంత్రి ఒక పార్లమెంట్లో ప్రసంగించినట్టయితే ఈ దేశానికి మొత్తం కూడా ఒక ప్రభుత్వమే ప్రసంగిస్తున్నట్టు, ప్రభుత్వమే మాట్లాడినటువంటి విధంగా ప్రధానమంత్రి ఉంటుంది. ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడేటువంటి మాటలు కానీ, పార్లమెంట్లో వ్యవహరించేటువంటి తీరుపై మొత్తం కూడా దేశంలో దాని యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత ప్రధానమంత్రి కేబినెట్ మంత్రిమండలి మరియు రాష్ట్రపతికి మధ్యన వారధిగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి కేబినెట్కు, తర్వాత మంత్రిమండలికి మధ్యన, అదేవిధంగా రాష్ట్రపతి మధ్యన వారధిగా వ్యవహరించడం జరుగుతుంది. అంటే కేబినెట్కు ముఖ్యమైనటువంటి నాయకుడు ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలని, ఇవన్నిటిని కూడా ఇటు ప్రధానమంత్రికి, ఇటు రాష్ట్రపతికి, తర్వాత మంత్రిమండలి మధ్యన ప్రధానమంత్రి ఒక సంధానకర్తగా ఉంటుండు. ఇక్కడి విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకొని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ముగ్గురు కూడా ప్రధానమంత్రి, కేబినెట్, తర్వాత రాష్ట్రపతి, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఇది విషయం. దీనికి కూడా ఒక ప్రధానమంత్రి వారధిగా వ్యవహరిస్తుంటును. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ నాయకుడు. అంటే ఒక ప్రధానమంత్రి అనేటువంటి వాడు మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు. ప్రధానమంత్రి ఈ కేంద్ర ప్రభుత్వానికి నాయకుడిగా ఉండి
కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం కూడా మన ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రెస్లో ఒక ప్రకటన విడుదల చేసినప్పటికీ అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుడిగానే మాత్రమే పోతుంది. తర్వాత ప్రధానమంత్రి జాతి నాయకుడు. ప్రధానమంత్రి మన భారతదేశానికి సంబంధించినటువంటి జాతి నాయకుడు, అంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించడం. ప్రధానమంత్రి ఇప్పుడు 1947 ఆగస్టు 15 నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఎర్రకోట దగ్గర జాతిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి ఆ బాధ్యత. ప్రతి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించు మీడియాలో, తర్వాత పత్రికలలో, పార్లమెంట్లో ప్రసంగించడం కూడా ఈయన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక జాతీయమైనటువంటి నాయకుడిగా ఉంటాడు. ఒక దేశం ఇంకో దేశాలతో ఒప్పందాల్లో కానీ, అంతరంగిక వ్యవహారాల్లో కానీ, మొత్తం ఈ యుద్ధ సమయాల్లో కానీ ప్రధానమంత్రి ఒక మన జాతిని ఉద్దేశించి మన జాతికి నడిపించేటువంటి నాయకుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. ఇంకోటి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసర్, ప్రధానమంత్రి కార్యాలయము. ప్రధానమంత్రి కార్యాలయంలో అనేది ప్రధానమంత్రిని పాలనలో సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడినటువంటిది. ఇది పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసర్, ప్రధానమంత్రి కార్యాలయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారాలు కూడా ఈ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఒక 18కి పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఈ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత జాతీయ భద్రతా సలహాదారుడు, అదేవిధంగా రాజకీయ కార్యదర్శి ఉంటారు. ఈ పిఎంఓలో దాదాపు ఒక 18కి పైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను దాని వ్యవహారాలను మొత్తం కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఒక జాతీయ భద్రతా కార్యదర్శి, భద్రతా సలహాదారుడు, అదేవిధంగా రాజకీయ కార్యదర్శి ఈ పిఎంఓలో ఉంటారు. ప్రధానమంత్రి అత్యంత శక్తివంతమైనటువంటి కేంద్ర నాయకుడిగా ఉంటాడు. కేంద్ర మంత్రిమండలిని, అదేవిధంగా పార్లమెంట్ని సమన్వయపరచడంలో, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలని కూడా తనకు అనుకూలంగా మద్దతును మలచడంలో కూడా ప్రధానమంత్రి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ప్రధానమంత్రి ప్రజలకు, పార్లమెంటుకు, మంత్రిమండలికి, కేబినెట్కు, రాష్ట్రపతికి చాలా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి పైన ప్రముఖుల యొక్క వ్యాఖ్యానాలు. ఈ ప్రధానమంత్రికి ఉన్నటువంటి ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి గతంలో అనేక పోటీ పరీక్షల్లో వీటి గురించి అడగడం జరిగింది. ఓన్లీ ఇండియన్ పాలిటీ, ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కాకుండా జనరల్ స్టడీస్ పేపర్లో కూడా ఈ యొక్క కామెంట్స్ను, ఈ వ్యాఖ్యానాల గురించి కూడా ఈ పోటీ పరీక్షలు ఇవ్వడం జరిగింది. అయితే లార్డ్ మోర్లే అనేటువంటి ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఈయన ప్రధానమంత్రి మంత్రుల్లో ప్రథముడు, అదేవిధంగా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిమండలికి అనేటువంటి ప్రాకారానికి మూల స్తంభం అని చెప్పి లార్డ్ మోర్లే వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానమంత్రి మంత్రిమండలిలో ప్రథముడు, అంటే ముఖ్యమైనటువంటి వాడు. అదేవిధంగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి అనేటువంటి ప్రాకారానికి మూల స్తంభము అని చెప్పి లార్డ్ మోర్లే అనేటువంటి పండితుడు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత హైవర్ జెన్నింగ్స్, ఈ హైవర్ జెన్నింగ్స్ చెప్పినటువంటి ఈ పాయింట్ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే ప్రధానమంత్రి సూర్యుడైతే ఆ సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహాలే మంత్రులు అని హైవర్ జెన్నింగ్స్ అనేటువంటి ఈ రాజనీతి తత్వవేత్త చెప్పడం జరిగింది. అంటే ఈయన ప్రధానమంత్రిని ఈ ఖగోళంలో ఉన్నటువంటి సూర్యమండలంతో ఈ సూర్యుడు చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో ఆ తిరిగేటువంటి ఇప్పుడు ఆ గ్రహాలను మంత్రులతో పోల్చడం, ఆ సూర్యుడిని ప్రధానమంత్రితో పోల్చడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి యొక్క ప్రాముఖ్యత సూర్యుడితో హైవర్ జెన్నింగ్స్ అనేటువంటి పండితుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ప్రధానమంత్రి సూర్యుడైతే ఆ సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహాలే మంత్రులు అని చెప్పి హైవర్ జెన్నింగ్స్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత మేరియట్ అనేటువంటి ఒకరు వ్యాఖ్యానించడం జరిగింది. రాజకీయ యంత్రాంగం
పరిభ్రమించడానికి ఒక ఆధార బిందువు ప్రధాని. ఒక రాజకీయం అనేటువంటి ఒక యంత్రాంగము పరిభ్రమించడము అంటే తిరగడము, కదలడము. ఆ తిరగడానికి ఈయన ఒక ఆధార బిందువు అనేటువంటి వారు ప్రధానమంత్రి. అంటే మెయిన్ రోల్ అనేటువంటి ఒక ఈ రాజకీయ యంత్రాంగం నడవాలంటే ప్రధానమంత్రి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడు అంటే అని చెప్పడం ఎవరో మేరియట్ అనేటువంటి పండితుడు చెప్పడం జరిగింది. రాజకీయ యంత్రాంగం పరిభ్రమించడానికి ఒక ఆధార బిందువు ప్రధానమంత్రి. ఈ రాజకీయ యంత్రాంగానికి ఆధారమే ప్రధానమంత్రి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత హార్ట్ కోట్ అనేటువంటి పండితుడు దీని గురించి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి నక్షత్రాల్లో చంద్రుని వంటి వాడు అని విలియం హార్ట్ కోట్ అనేటువంటి పండితుడు పేర్కొనడం జరిగింది. అంటే ప్రధానమంత్రిని చుక్కల్లో చంద్రుడిగా వర్ణించడం జరిగింది. అంటే ఈ చుక్కలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో ప్రధానమంత్రి అనేటువంటి ఆయన కూడా అదే విధంగా ఉంటాడని చెప్పి విలియం హార్ట్ కోట్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నక్షత్రాల్లో చంద్రుడు వంటి వాడు, చుక్కల వంటి వాడు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత మన్రో రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి కెప్టెన్ అని వర్ణించడం జరిగింది. అంటే ఒక రాజ్యం అనేది ఒక నౌక అయితే ఆ నౌకను నడిపించేటువంటి కెప్టెనే ప్రధానమంత్రి అని చెప్పి మన్రో అనేటువంటి పండితుడు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత రామ్సే మ్యూర్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రామ్సే మ్యూర్ అనేటువంటి పండితుడు రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి చోదక చక్రం వంటి వాడు. అంటే ఒక స్టీరింగ్ లాంటి వాడు. అంటే రాజ్యం అనేటువంటి ఒక నౌకకు ప్రధానమంత్రి ఒక చోదక చక్రం లాంటి వాళ్ళు అని చెప్పి రామ్సే మ్యూర్ అనేటువంటి పండితుడు ఈ ప్రధానమంత్రి గురించి కొనియాడడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రిని మంత్రిమండలిలో కేంద్రకం, జీవం మరియు మరణకారకం కనుక ఇతడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసు వంటి వాడు అని చెప్పి హెచ్జే లాస్కీ అనేటువంటి పండితుడు ప్రధానమంత్రి గురించి వివరించడం జరిగింది. తర్వాత హెచ్ఆర్జి గ్రీవ్స్ ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి యజమాని అని పోల్చడం జరిగింది. అయితే ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి యజమాని అని చెప్పి పోల్చడం జరిగింది. ఇది హెచ్ఆర్జి గ్రీవ్స్ ప్రభుత్వం దేశానికి యజమాని అయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి యజమాని అని చెప్పి చెప్పడం జరిగింది. మరొక పండితుడు హెర్బర్ట్ మారిసన్స్ అనేటువంటి పండితుడు ఆయన మాటల్లో ప్రధానమంత్రి గురించి ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి సామాన్యుల్లో ప్రథముడు, కానీ ఈ వర్ణన నేటి కాలంలో ప్రధానమంత్రి హోదాకు తక్కువనే. అంటే ఈయన ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుడు, సామాన్యుల్లో ప్రథముడు, కానీ ఈ వర్ణన నేటి కాలంలో ప్రధానమంత్రి హోదాకు చాలా తక్కువనే. అంటే ప్రధానమంత్రిని ఎంత వర్ణించినప్పటికీ కూడా తక్కువ అనేటువంటి భావాన్ని చెప్పడం జరిగింది. మరొకసారి హెర్బర్ట్ మారిసన్ ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి సామాన్యుల్లో ప్రథముడు, కానీ ఈ వర్ణన నేటి కాలంలో ప్రధానమంత్రి హోదాకు తక్కువే. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈయన భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షునితో పోలిస్తే ప్రధానమంత్రి సరైనటువంటి పోలిక అవుతుంది, కానీ రాష్ట్రపతి కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షునితో పోలిస్తే ప్రధానమంత్రి సరైనటువంటి పోలిక ఉంటుంది, కానీ రాష్ట్రపతి కాదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాల గురించి ఖచ్చితంగా మన గతంలో ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ ప్రధానమంత్రిని పోల్చినటువంటి ప్రధానమంత్రి గురించి వర్ణించినటువంటి వారు, ప్రధానమంత్రి గురించి వ్యాఖ్యానించినటువంటి వారు చెప్పినటువంటి విషయాలు, వాటిని పేర్లు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నేటి వరకు, అంటే నాటి నుండి నేటి వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే నరేంద్ర మోడీ గారి వరకు భారతదేశాన్ని పరిపాలించినటువంటి
ప్రధానమంత్రులు వాళ్ళు ముఖ్యమైనటువంటి వారికి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. అయితే ప్రధానమంత్రులు వారికి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి గతంలో జనరల్ స్టడీస్లో ఇవాళ గ్రూప్ 1 ఒక్కటి కాకుండా ప్రతి పోటీ పరీక్షల్లో వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు కానీ, వాళ్ళు అనుసరించినటువంటి విధానం కానీ, పద్ధతులు కానీ, పాలసీలు కానీ మనకు ఏ ప్రధానమంత్రి కాలంలో చేసిరు అనేటువంటి ప్రశ్నలు కూడా మనకు రావడం జరిగింది. అయితే మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఈ ప్రధానమంత్రుల గురించి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది ఆగస్టు 15, 1947 నుంచి 27/5/1964 వరకు ఈయన పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈయన భారతదేశంలో ఉన్నటువంటి ఈ మొదటి ప్రధానమంత్రి, ఈయన అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే. 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత ఈయన 4 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికబడినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సామ్యవాదాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే డెమోక్రసీ, సోషలిజం, అదేవిధంగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల్ని కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా ప్రపంచంలో ఈరోజు మన భారతదేశాన్ని ఒక విదేశాంగ విధానంలో ఒక గొప్పగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర కూడా ఒక భారతదేశానికి విదేశాంగ విధానం, ఫారెన్ పాలసీ అనేటువంటి ఆ విధానాన్ని కూడా రూపొందించి భారతదేశం ప్రపంచ దేశాలతో ఏ విధంగా వ్యవహరించింది అనేటువంటి విధంగా ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రధానుల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రథముడు. అదేవిధంగా ఈ విదేశ విధానానికి సంబంధించినటువంటి రూపశిల్పి. ఇంకోటి పండిత్ జవహర్లాల్ గారు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో పంచశీల సిద్ధాంతం. పంచశీల ఇది 1954లో భారతదేశం, చైనా మధ్యన జరిగినటువంటి ఒప్పందం. అంటే ఒక దేశం మన చైనా, భారత్ పరస్పర సహకరించుకోవాలని చెప్పి ఒక 5 సూత్రాలతోటి ఈ పంచశీల సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చైనా అప్పటి ప్రధాని చౌ ఎన్లాయ్, అదేవిధంగా అప్పుడు మన భారతదేశ ప్రధాని నెహ్రూ గారు ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒప్పందం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందం, ఈ పంచశీల సిద్ధాంతం. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అలీన విధానం, అంటే నాన్ అలిగ్మెంట్ మూమెంట్, అంటే ఎందులో లీనం కాకుండా ఉండడము అలీనం అంటే ప్రపంచం కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటు అమెరికా పెట్టుబడిదారు విధానం, అదేవిధంగా రష్యా, యుఎస్ఎస్ఆర్, సోవియట్ రష్యా సామ్యవాద విధానం, కమ్యూనిస్టు విధానం వైపు వెళ్లకుండా, ఈ 2 వ్యవస్థల వైపు వెళ్లకుండా నూతనంగా స్వతంత్రం పొందినటువంటి దేశాలు, తృతీయ ప్రపంచ రాజ్యాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటిని కూడా ఇటు అమెరికా కూటంలో కానీ ఇటు రష్యా కూటంలో కాకుండా మనమంతా కూడా తటస్థంగా ఉండాలి అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అలీన విధానం, అంటే నాన్ అలిగ్మెంట్ మూమెంట్లో మన ముఖ్యులలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒకరు. అదేవిధంగా ఈయన 1955లో భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన ఎర్రకోట పైన అత్యధిక సార్లు జెండా ఎగరవేసినటువంటి ప్రధానమంత్రిగా, ఈయన పదవిలో మరణించినటువంటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశ ఖ్యాతిని ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దానిలో మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత గుల్జార్ లాల్ నందా తాత్కాలిక ప్రధానిగా ఒక 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా ఈయన చేయడం జరిగింది. అయితే ఈ తాత్కాలిక ఈయనకు మరణాంతరం, అంటే చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఈయనకు ప్రకటించింది. తర్వాత ఇంకో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఈ లాల్ బహదూర్ శాస్త్రి 9/6/1964 నుండి 11/1/1966 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఈయన జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చాడు. అంటే రైతులకు ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా జవాన్ను కీర్తిస్తూ ఈయన నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నినాదం. అదేవిధంగా ఈయన 1966లో
పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రధానమంత్రి ఈయన. అదేవిధంగా 1965లో పాకిస్తాన్ ప్రధాని అయూబ్ ఖాన్తో తాష్కెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తాష్కెంట్ ఒప్పందానంతరం ఈయన విదేశీ పర్యటనలో మరణించినటువంటి ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రిని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇందిరాగాంధీ ఈమె భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి మహిళగా ఈమె ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి రెండో వ్యక్తి ఇందిరాగాంధీ. అదేవిధంగా మొదటిసారి మధ్యంతర ఎన్నికల్ని 1971లో ఈమె పీరియడ్లోనే ఎన్నికలు జరగడం. అదేవిధంగా 14 బ్యాంకుల్ని జాతీయం చేయడం. ఈరోజు మనకున్నటువంటి 1969లో ఆర్థిక మాంద్యం, గ్రేట్ డిప్రెషన్ వచ్చినటువంటి సమయంలో బ్యాంకులన్నింటిని కూడా 14 బ్యాంకులన్నింటిని కూడా నేషనలైజ్ చేసి జాతీయం చేసినటువంటి ఘన చరిత్ర ఇందిరాగాంధీకి ఉంది. అదేవిధంగా ఈమె 1970లో రాజభరణాల రద్దును చేసినటువంటిది. అదేవిధంగా ఆర్థిక శాఖకు వ్యవహరించినటువంటి మొదటి మహిళగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఉండడం జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి అత్యధిక కాలం పనిచేసినటువంటి రెండో వ్యక్తి ఇందిరాగాంధీ. అదేవిధంగా మొదటిసారిగా మధ్యంతర ఎన్నికల్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి ప్రధానమంత్రి కూడా ఈమెనే. భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి మహిళ కూడా ఈమెనే. 14 బ్యాంకుల్ని జాతీయం చేసినటువంటి ఘనత 1969లో ఈమెకే ఉంది. అదేవిధంగా 1970లో రాజాభరణాల రద్దు కూడా, అదేవిధంగా ఆర్థిక శాఖ నిర్వహించినటువంటి మొదటి మహిళగా ఇందిరాగాంధీకి ప్రాధాన్యత ఉంది. మొరార్జీ దేశాయ్ 24 మార్చి 1977 నుంచి 28/7/1999 వరకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఆయన. ఈయన భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కానటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ మొదటివాడు. ఈయన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. ఈయన మొరార్జీ దేశాయ్ కాలంలోనే నిరంతర ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్స్ కావాలని మండల్ కమిషన్ను నియమించినటువంటి ప్రధానమంత్రి కూడా మొరార్జీ దేశాయే. చరణ్ సింగ్ తర్వాత జగ్జీవన్ రావు ఇద్దరు ఉప ప్రధానులు ఈయన కాలంలోనే ఉండడం జరిగింది. చరణ్ సింగ్ అండ్ జగ్జీవన్ రావులు ఇద్దరు ఉప ప్రధానులుగా మొరార్జీ దేశాయ్ పాలన కాలంలో ఉండడం జరిగింది. తర్వాత ఈయనకు నిషాన్-ఇ-పాకిస్తాన్ అనేటువంటి బిరుదును ఈయనకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిరుదు నిషాన్-ఇ-పాకిస్తాన్. తర్వాత చరణ్ సింగ్ పార్లమెంటును ఎదుర్కోకుండానే రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి ఈ చరణ్ సింగ్ గారు. అదేవిధంగా ఈయనకు చరణ్ సింగ్కు రైతు బాంధవుడు అనేటువంటి పేరు చరణ్ సింగ్ గారికి ఉండడం జరిగింది. ఈయన పార్లమెంట్ సమావేశాలని హాజరు కాకుండానే, పార్లమెంట్లో ఫేస్ చేయకుండానే ఈయన రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి చరణ్ సింగ్. ఈయనకు రైతు బాంధవుడు అనేటువంటి పేరు చరణ్ సింగ్ ప్రధానమంత్రికి ఉంది. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. ఈ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాదిగా ఈయన చెప్పొచ్చు. అంటే సాంకేతిక విప్లవానికి బాటలు వేసినటువంటి ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా శ్యామ్ పిట్రోడాతో కలిసి ఐటీ రెవల్యూషన్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇది డెవలప్మెంట్ చేయడం కోసం రాజీవ్ గాంధీ గారు ప్రణాళికలు తీసుకోవడం జరిగింది. 1986లో ఒక నూతన విద్యా విధానాన్ని రాజీవ్ గాంధీ గారు రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించినటువంటి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీకి పేరుంది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అది ఫిరాయించినప్పుడు దాన్ని నివారిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా రూపొందించినటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. అదేవిధంగా బికారి హటావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి. ఇది గతంలో కూడా ఈ అంశాలని పోటీ పరీక్షల్లో కూడా రావడం జరిగింది. తర్వాత విపి
విపి సింగ్ అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయినటువంటి మొదటి ప్రధానమంత్రి ఎవరు? విపి సింగ్. ఈ విపి సింగ్ అవిశ్వాస తీర్మానం ద్వారా మొదటిసారి అధికారం కోల్పోయినటువంటి మొట్టమొదటి భారత ప్రధానమంత్రి విపి సింగ్. ఈ విపి సింగ్ మండల కమిషన్ సిఫారసుల్ని అమలు చేయడం జరిగింది. ఈయన ఇంతకుముందుకు మనం చెప్పుకున్నప్పుడు ఏంది, మన మొరార్జీ దేశాయ్ పీరియడ్లో మండల కమిషన్ ఏర్పాటు చేస్తే ఈయన మన విపి సింగ్ గారు ఆ మండల కమిషన్ సిఫారసులను అమలు చేసినటువంటి ప్రధానమంత్రి విపి సింగ్. ఈయన కాలంలోనే అంతర్రాష్ట్ర మండలిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మరో ప్రధానమంత్రి ఈయన చంద్రశేఖర్. రాజకీయ పార్టీల పాదయాత్రలకు శ్రీకారం చుట్టినటువంటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు. ఈయనను యంగ్ టర్క్గా ఈయనను వర్ణించడం జరుగుతుంది. ఈయన 1991లో అమెరికా గల్ఫ్ యుద్ధంలో ఇంధన సరఫరా చేయడం వల్ల ఈయన చంద్రశేఖర్ గారు వివాదాలకు గురి కావడం జరిగింది. ఈయన చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ కాలంలోనే ఇది గల్ఫ్ యుద్ధం జరిగింది. తర్వాత మరో ప్రధానమంత్రి పివి నరసింహారావు. తెలంగాణ నుండి, తెలుగు ప్రాంతం నుండి, అదేవిధంగా దక్షిణ భారతదేశం నుంచి ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు. ఈయన లుక్ ఈస్ట్ అనేటువంటి విదేశాంగ విధానాన్ని రూపొందించడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, ఎకనామికల్ రిఫార్మ్స్ను చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా పివి నరసింహారావు. ద ఇన్సైడర్ అనేటువంటి తన ఆత్మకథను కూడా ఈయన రాసుకోవడం జరిగింది. ఇంకోటి 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణరావు రాసిన 1000 పడగలు, సహస్రపన్ అనేటువంటి దాన్ని కన్వర్ట్ చేసి రాయడం జరిగింది. ఈయన ఇచ్చినటువంటి నిదానం దేశ్ బచావో దేశ్ బనావో, దేశ్ బచావో దేశ్ బనావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. అదేవిధంగా నూతన ఆర్థిక విధానాన్ని, న్యూ ఎకనామిక్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఈ నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ఈరోజు మనకున్నటువంటి ఎల్పిజి, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాల్ని, నూతన ఆర్థిక విధానాల్ని, ఆర్థిక సంస్కరణని అమలుపరిచినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. ఈయన పార్లమెంట్లో ఏ సభ్యుడు కాకుండానే ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఈయన సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. ఇంకోరు అటల్ బిహార్ వాజ్పేయి. అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఈయన జై విజ్ఞాన్ అనేటువంటి నినాదాన్ని ఈ ఏబి వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. అయితే పివి నరసింహారావు కాలంలో అమలుపరిచినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక విధానాల్ని వేగవంతం చేసినటువంటి ప్రధానమంత్రి ఈయన. తర్వాత ఈయన పోఖ్రాన్ రెండవసారి అణుపరీక్షల్ని 1998లో ఈయన నిర్వహించడం జరిగింది. మొదటి పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. రెండో పర్సన్ ఈయన మన ఏబి వాజ్పేయి, అటల్ బిహార్ వాజ్పేయి గారు పోఖ్రాన్లో రెండవసారి అణుపరీక్షలు నిర్వహించినటువంటి ప్రధానమంత్రి 1998లో. అదేవిధంగా కార్గిల్తో జరిగినటువంటి యుద్ధాన్ని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి గారు, అటల్ బిహార్ వాజ్పేయి గారు. ఈయన కార్గిల్ చొరబాటులోకి వచ్చినటువంటి పాకిస్తాన్ని కూడా ఆ యుద్ధాన్ని భారత్ జయబేరు మోగించేటట్టు చేయడం. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్కి ఒక బస్ సర్వీస్ను, అంటే భారత్ పాకిస్తాన్ల మధ్యన దౌత్యం కానీ స్నేహం కానీ వెల్లివిరచాలని చెప్పి లాహోర్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి గారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో హిందీలో ప్రసంగించినటువంటి మొదటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు. అదేవిధంగా ఈయన 2014లో భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి. తర్వాత హెచ్డి దేవగౌడ ప్రధానమంత్రి గారు. హెచ్డి దేవగౌడ గారు ఈయన దక్షిణ భారతదేశం నుంచి ఎన్నిక కాబడినటువంటి రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు, రెండో వ్యక్తి హెచ్డి దేవగౌడ గారు. హెచ్డి దేవగౌడ గారు 13 పార్టీలతో కూడుకున్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఈయన హెచ్డి దేవగౌడ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈ డాక్టర్ మన్మోహన్ సింగ్ యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేటువంటి కూటమిలో ఈయన ఈ ఫ్రంట్ తరపున అధికారంలోకి రావడం జరిగింది. ఈయన కాలంలో అమెరికాతో జరిగినటువంటి అణు ఒప్పందం చాలా కీలకమైనటువంటి హెన్రీ హైడ్ యాక్ట్ 123 అనేటువంటి
ఆ చట్టం అమెరికా చట్టం ద్వారా భారతదేశం అమెరికాతో ఒక అణు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలు అంటే ఈ ఎకనామికల్ రిఫార్మ్స్ చేయడంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈయన పివి నరసింహారావులు పనిచేసినటువంటి కాలంలో చేయడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ, ఈ నరేంద్ర మోడీ 25/26/5వ తేదీ 2014 నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈయన అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి రెండో ప్రధానిగా, అదేవిధంగా 4 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా విద్యార్థి దశలో ఒక విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన రెండో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది అదేవిధంగా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు పెట్టి ఈరోజు మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తులలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నాటి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే నేడి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వరకు అందరూ ప్రధానమంత్రులందరూ కూడా మన ఆ పదవికి ఉన్నతిచ్చినటువంటి వ్యక్తులే. ప్రధానమంత్రి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఈ కార్యనిర్వహణ శాఖలపైన మొత్తం ఆజమాయిషి కలిగినటువంటి వ్యక్తిగా జాతికి, భారత జాతికి, దేశ ప్రజలకు, అదేవిధంగా కేబినెట్కు, మంత్రిమండలికి, తర్వాత అన్నిటికీ ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా, దేశానికి జాతికి నాయకుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. ప్రధానమంత్రి ఇది చాలా కీలకమైనటువంటిది. ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రావ్, చవాన్, దేవీలాల్, ఎల్కే అద్వానీ ఈ 6 ఉప ప్రధానులుగా పనిచేయడం జరిగింది. అయితే 1989లో సుప్రీంకోర్టు కేంద్ర మంత్రివర్గంలో ఉప ప్రధానిగా నియమితమైనటువంటి దేవీలాల్ ఎన్నిక గురించి సుప్రీంకోర్టు 1989లో తీర్పును వెల్లడిస్తూ ఉప ప్రధాని అనేటువంటి పదవి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఉప ప్రధాని అనేటువంటి పదవిని పొందుపరచలేదు. ఇది ఒక మంత్రి మండలిలో ఉండేటువంటి మంత్రికి ఏ రకమైనటువంటి అధికారాలు ఉంటాయో అదే రకమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఇది రాజ్యాంగేతర సంస్థ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటి వరకు మన భారతదేశంలో 6 మంది ఉప ప్రధానులుగా పనిచేయడం జరిగింది. మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, అదేవిధంగా జగ్జీవన్ రామ్, చౌహాన్, అదేవిధంగా దేవీలాల్, అదేవిధంగా ఆయన లాల్ కృష్ణ అద్వానీలో ఉప ప్రధానులుగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను, మాదిరి ప్రశ్నల్ని, ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని, ఎగ్జామ్లో వచ్చేటువంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ప్రశ్నల్ని పరిశీలిద్దాము. ఫస్ట్ది, ఈ క్రింది వాణిలో సరైనటువంటి అంశాలు ఏవి? ఏ 75 క్లాజ్ 1 1వ అధికరణం ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తాడు. 75 క్లాజ్ 1 ప్రకారం అధికరణం ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతిని నియమిస్తాడు. బి, ప్రధానమంత్రి వాస్తవమైనటువంటి కార్యనిర్వహణాధికారి. సి, 75 క్లాజ్ 1A, క్లాజ్ 1B క్లాజ్లను 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఆప్షన్ డి, 75 క్లాజ్ 5 ప్రకారం మంత్రులు ఎవరైనా 6 నెలల పాటు పార్లమెంటు సభ్యులుగా లేనిచో తమ మంత్రి పదవిని కోల్పోతారు. అంటే ఎవరైనా సభ్యత్వం లేనటువంటి మంత్రి 6 నెలల పాటు పార్లమెంటరీగా సభ్యులుగా లేనట్టయితే ఆయన తన మంత్రి పదవిని కోల్పోతారు అనేటువంటి అంశం తెలియజేస్తుంది. ఈ క్రింది వాణిలో ఈ సరైనటువంటి అంశాలు 75 క్లాజ్ 1 అధికరణం ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతిని నియమిస్తాడు. బి, ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణాధిపతి. సి, 75 క్లాజ్ 1A, క్లాజ్ 1B క్లాజ్లను 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. డి, 75 క్లాజ్ (5) ప్రకారం మంత్రులు ఎవరైనా 6 నెలల పాటు పార్లమెంటు సభ్యులుగా లేనిచో తమ మంత్రి పదవిని కోల్పోతారు. ఇక్కడ ఆప్షన్స్ ఏ BD, బి ABD, సి B మాత్రమే,
డి పైవన్నీ సరైనవి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు కూడా సరైనటువంటిది. మరో ప్రశ్న చూద్దాం. భారత ప్రధానిని చుక్కల్లో చంద్రుడని వ్యాఖ్యానించిన వారు ఎవరు? భారత ప్రధానమంత్రిని చుక్కల్లో చంద్రుడు అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఎవరు? ఆప్షన్స్: ఏ ఐవర్ జెన్నింగ్స్, బి విలియం హార్ట్కోట్, సి బిఆర్ అంబేద్కర్, డి లార్డ్ మార్లే. ఈ భారత ప్రధాని చుక్కల్లో చంద్రుడని వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు విలియం హార్ట్కోట్. అదేవిధంగా ఆన్సర్ విలియం హార్ట్కోట్ ఆన్సరు. ఇంకోటి, ఈ క్రింది వాణిలో ఇంతవరకు ఉప ప్రధానులుగా పనిచేసిన వారులో సరైన వారు: ఏ మొరార్జీ దేశాయ్, బి చరణ్ సింగ్, సి జగ్జీవన్ రామ్, డి వైవి చవాన్, ఈ దేవిలాల్, ఎఫ్ లాలీకృష్ణ అద్వానీ, జి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు మొరార్జీ దేశాయ్ పనిచేశారు, చరణ్ సింగ్ ఉప ప్రధానిగా చేశారు, జగ్జీవన్ రామ్ చేశారు, అదేవిధంగా వైబీ చవాన్ చేశారు, దేవిలాల్ చేశారు, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్లో ఇప్పటి వరకు ఉప ప్రధానులుగా పనిచేసినటువంటి వాళ్ళు. ఈ పై వారందరూ కూడా ఉప ప్రధానులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా సమానులే. ఆన్సర్ ABCDEFG. ఈ 6 కూడా పై వారందరూ కూడా ఉప ప్రధానులుగా పనిచేసినటువంటి వాళ్ళే. మరో బిట్టు, మెజార్టీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామా చేసి తదనంతరం లోక్సభ రద్దయితే ఆ వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగించి పరిపాలన చేయవచ్చు, అయితే విధాన నిర్ణయాలు చేయరాదు అని 1971లో సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ UN రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ, బి రామ్ జయంతి వర్సెస్ పంజాబ్, సి శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్, డి ఏది కాదు. ఇది సుప్రీంకోర్టు 1971లో UN రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు విషయంలో ఇట్లా ప్రధానమంత్రి రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి ఆ తర్వాత లోక్సభ రద్దు అయితే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా చెయ్యొచ్చు అని చెప్పి ఈ 1991లో UN రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత మరొక ప్రశ్న, ప్రధానమంత్రి సూర్యుడు అయితే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు మంత్రులని ప్రధానిని వర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ ఇక్కడ చూద్దాం. ఏ రామ్సే మ్యూర్, బి మన్రో, సి ఐవర్ జెన్నింగ్స్, డి మారిసన్స్. ప్రధానమంత్రి సూర్యుడు అయితే ఆ సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల మంత్రులు అని చెప్పి వర్ణించిన వాళ్ళు ఐవర్ జెన్నింగ్స్. ఇక్కడ ఆప్షన్ సి ఐవర్ జెన్నింగ్స్ ఆప్షన్ సరైనటువంటిది. ఇంకో ప్రశ్న చూద్దాం. ఈ క్రింది నినాదాలు వాటినిచ్చినటువంటి ప్రధానమంత్రులు సరైనటువంటి వాటిని గుర్తించుము. ఈ ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి నినాదాలు చాలా ముఖ్యమైనటువంటి, గతంలో ఈ పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్న దీని నుంచి రావడం జరిగింది. ఏ జై జవాన్ జై కిసాన్ని ఇచ్చినటువంటి వారు లాల్ బహదూర్ శాస్త్రి, బి గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, సి బికారి హటావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి ప్రధాని రాజీవ్ గాంధీ, ఇంకోటి డి దేశ్ బచావో దేశ్ బనావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వారు పివి నరసింహారావు, అదేవిధంగా జై విజ్ఞాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. ఇక్కడ జై జవాన్ని ఎల్బి శాస్త్రి సరైనటువంటిది, గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇందిరాగాంధీ సరైనటువంటిది, బికారీ హటావో అనేటువంటి నినాదం రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి సరైనది, దేశ్ బచావో దేశ్ బనావో అనేటువంటి నినాదం పివి నరసింహారావు సరైనది, జై విజ్ఞాన్ అనేటువంటి నినాదం వాజ్పేయి దట్. ఇవన్నీ కూడా పైన ఇచ్చినటువంటి ప్రధానమంత్రులు వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలన్నీ కూడా సరైనటువంటిది. ఇక్కడ ఆప్షన్ డి అన్నీ సరైనటువంటి. తర్వాత మరో ప్రశ్న చూద్దాం. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మరియు రాజీనామా చేసినటువంటి మొదటి ప్రధాని ఎవరు? ఫస్ట్ ఏ మొరార్జీ దేశాయ్, బి చరణ్ సింగ్, సి చంద్రశేఖర్, డి దేవగౌడ. ఇక్కడ భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అదేవిధంగా మరియు రాజీనామా చేయబడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఇక్కడ ఆన్సర్ ఏ మొరార్జీ దేశాయ్.
మరో ప్రశ్న చూద్దాం. 1966లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్తో తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసినటువంటి ప్రధానమంత్రి. ఇక్కడ ఆప్షన్స్ ఏ నెహ్రూ, బి గుల్జార్లాల్ నందా, సి ఎల్బి శాస్త్రి, డి ఇందిరాగాంధీ. ఇక్కడ తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసినటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. ఈ తాష్కెంట్ ఒప్పందం అనంతరం విదేశాల్లో మరణించినటువంటి ప్రధానమంత్రి కూడా ఈయన ఎల్బి శాస్త్రి గారు ఉండడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి సరి అయిన అంశాలని గుర్తించుము. ఈమె ఏ తొలి మహిళా ప్రధాని, బి 1969లో 14 బ్యాంకులను జాతీయం చేశారు, సి 1970లో రాజభరణాలను రద్దు చేసినటువంటి ప్రధాని, డి 1974లో మొదటిసారిగా పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించినటువంటి ప్రధానమంత్రి, 1971లో భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి మహిళ, ఎఫ్ 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే తొలి మహిళా భారత ప్రధాని సరి అయినటువంటిది. 14 బ్యాంకులని 1969లో జాతీయం చేసింది, ఇది సరి అయినటువంటిది. 1970లో రాజాభరణాల బిరుదుల్ని అదే ఆభరణాలని రద్దు చేసినటువంటి ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ. 1974లో మొట్టమొదటిసారిగా పోఖ్రాన్లో అణు పరీక్షలను నిర్వహించినటువంటి ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ. 1971లో భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి మహిళ కూడా ఇందిరాగాంధీ. 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధాని కూడా ఇందిరాగాంధీ. ఈమె పీరియడ్లోనే అత్యధికంగా ఎమర్జెన్సీలు విధించినటువంటి ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ. ఇవన్నీ కూడా ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మరో ప్రశ్న, అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలు. మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలు. ఇక్కడ ఏ అంటే పోఖ్రాన్లో రెండోసారి 1998లో అణు పరీక్షలు నిర్వహించినటువంటి ప్రధాని. తర్వాత బి లాహోర్కు భారత్ నుండి బస్ సర్వీస్ను ప్రారంభించినటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. తర్వాత సి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో హిందీలో ప్రసంగించినటువంటి మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. డి కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రధానమంత్రి. ఇవన్నీ కూడా సరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి పోఖ్రాన్లో రెండోసారి అణు పరీక్షల్ని 1998లో నిర్వహించినటువంటి ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి గారు. లాహోర్కు భారత్ నుంచి పాకిస్తాన్ బస్ సర్వీసును ప్రారంభించినటువంటి ప్రధాని, అది సరైనటువంటిది. ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మాట్లాడినటువంటి ప్రధాని ఆ వాజ్పేయి గారు. అదేవిధంగా కార్గిల్ యుద్ధాన్ని ఈయన కాలంలో జరిగింది. ఆ యుద్ధాన్ని విజయవంతంగా పాకిస్తాన్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈయన ముఖ్యులు. ఇది వాజ్పేయికి సంబంధించినటువంటి ఈ 4 అంశాలు కూడా డి అన్ని ఆప్షన్స్ కూడా సరైనటువంటిది. తర్వాత ఇంకో ప్రశ్న చూద్దాం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సంబంధించినటువంటి సరికానిటువంటి అంశాలు. అంటే ఫస్ట్ ఏ తెలంగాణకు చెందినటువంటి తొలి ప్రధానమంత్రి, ఇది బి లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టారు, సి భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలకు పునాదులు వేసినటువంటి ప్రధానమంత్రి, డి రైతు బాంధవుడిగా పేరొందినారు. ఇది ఇక్కడ సరైనటువంటి విషయాల్ని సరికాని విషయాల్ని మనం ఒకసారి చూద్దాం. ఈయన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, ఇది సరైనటువంటి అంశమే. తర్వాత లుక్ ఈస్ట్ అనేటువంటి విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఇది కూడా సరైనటువంటిదే. ఇంకోటి భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలకు పునాదులు వేసినటువంటి ప్రధానమంత్రి కూడా పివి నరసింహారావే. ఈ 3 సరైనటువంటి. రైతు బాంధవుడిగా పేరొందినటువంటి వారు పివి నరసింహారావు కాదు, ఈయన చరణ్ సింగ్కు ఒక రైతు బాంధవుడిగా అనేటువంటి పేరుంది. ఇందులో సరికానటువంటి అంశను ఇది ఒక డి మాత్రమే. ఏబిసిడిలో మనం చూసుకున్నట్టయితే ఏబిసి, బి బిడి, సి డి మాత్రమే. డి పైవేవి కావు, ఓన్లీ ఒక డి మాత్రమే. ఇది సరికానటువంటి అంశం ప్రధానమంత్రి పివి నరసింహారావుకు సంబంధించి. మిగతా అన్నీ కూడా సరైనటువంటి. తర్వాత ఇంకో ప్రశ్న చూద్దాం. అమెరికాలో హెన్రీ హైడ్ యాక్ట్ 123 ప్రకారం
అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఒకటి ఏ ఐకే గుజ్రాల్, బి వాజ్పేయి, సి మన్మోహన్ సింగ్, డి నరేంద్ర మోడీ. ఇక్కడ అమెరికాతోటి అణు ఒప్పందాన్ని హెన్రీ హైడ్ యాక్ట్ 123 ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి ప్రధానమంత్రి ఇది మన్మోహన్ సింగ్ గారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమెరికాతోటి ఇది మన అణు ఒప్పందాన్ని జరుపుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇవి దీంతో పాటు ఇంతకుముందు ప్రధానమంత్రులు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కాలంలో చేసినటువంటి అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి. కాబట్టి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి నాయకుడు. ఆయనకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు వ్యక్తులుగా మనకు గతంలో పేపర్ని పరిశీలించినట్టయితే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ కాలాల్ని మనము వాళ్ళు ఇచ్చినటువంటి పనిచేసినటువంటి ఆ పీరియడ్ను, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు కానీ, వాళ్ళు చేసినటువంటి ఒప్పందాలు కానీ చాలా ముఖ్యమైనటువంటి అభ్యర్థులు ఈ అంశాన్ని బాగా గుర్తుకుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.